భరించలేని కష్టాల్లో ఉన్నవారు అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే చాలు. ఇక కోరుకున్నంత ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాదు ఎన్ని గండాలు అయినా ఖచ్చితంగా తొలగిపోయి మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ ఒక్క పరిహారం చేయండి చాలు. 24 గంటలో మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఇక కోరిన కోరికలు నెరవేరుతాయి. అదెలా అంటారా? మనకు ఎప్పుడైతే ఏదైనా దుష్టశక్తి ఉంటే ఆ దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం వల్ల మనం ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నా ఆ దుష్టశక్తి ప్రభావం వల్ల ధనవంతులు కాలేకపోతూ ఉంటాము. అంతేకాదు మనకు ఏదైనా దోషాలు ఉంటే గనక, చెడు ప్రభావాలు ఉంటే గనక ఆ దోషాలు, చెడు ప్రభావాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మనం అమావాస్య రోజున ఈ ఒక్క పరిహారం చేయవలసి ఉంటుంది. కనుక ఇలా చేసినట్లయితే మీకున్న జీవితంలో ఉండే రకరకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. జీవితంలో నుండి రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. అప్పుడే మనం జీవితంలో అనేక రకాల సంపదలు కలిగి ఉంటాయి. జీవితంలో ఎదుగుదలకి ఒక్కొక్క మెట్టు అనేది తెరుచుకుంటుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అయితే జీవితంలో అత్యంత ఉన్నత ఫలితాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా అమావాస్య రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూడండి. మీకే మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగించే శక్తి ఈ ఒక్కదానికి ఉంటుంది. కనుక ఇలాంటి పవిత్రమైన అమావాస్య రోజున, అంటే అమావాస్య మనకు బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇక అమావాస్య రోజున గుమ్మానికి ఏం కట్టాలి, ఎలా కడితే మనకున్న దోషాలు, నరదృష్టి, నరఘోష లాంటి సైతం అన్ని దుష్ట శక్తుల ప్రభావం నుండి మనం ఎలా బయటపడతామో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మహాలయ అమావాస్య పితృదోషాలు తొలగించుకోవడానికి ఒక గొప్ప కాలం. మహాలయ పక్షం. అసలు మహాలయ పక్షం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ముగుస్తుంది, అసలు మహాలయ పక్షంలో చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. భద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే కాలాన్ని మహాలయ పక్షం అంటారు. మహాలయ పక్షం అనగా గొప్ప వినాశనం లేక మరణం. ఈ పక్షమును అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథుల్లో తర్పణ, శ్రద్ధ, కర్మలు చేస్తూ ఉంటారు. అందువలన దీనిని పితృపక్షం అని కూడా అంటారు. ఉత్తరాయణం దేవతాల కాలము గనుక ఉత్తమ కాలమని, దక్షియానం పితృకాలం కనుక ఆ శుభకాలమని మనం పూర్వీకులు విశ్వాసం. ఈ మహాలయ పక్షంలో ప్రతి దినము గాని ఒకనాడు గాని శ్రద్ధం చేయవలెను. ఇలా చేస్తే వారి పితృలు సంవత్సరం వరకు సంతృప్తి పడతారు. స్కంద పురాణంలో చెప్పబడి ఉంది. కనుక పితృపక్షాన్ని చాలా ప్రాంతాలలో పండుగలా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం భద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది. ఈ సంవత్సరం పితృపక్షం అక్టోబర్ 2వ తారీఖు ముగుస్తుంది. కనుక మీరు చేయవలసిన పనులు ఈలోపే చేయండి. మహాలయ పక్షంలో ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకొని సూర్యునికి నీరు సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించాలి. మీ పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లను, పువ్వులను, పాలను, గంగా నది పవిత్ర జలాలు, నల్ల నువ్వులను తర్పణం చేయాలి. తర్పణం చేసేటప్పుడు చేసిన తప్పులకు పితృదేవతలను క్షమాపణ అడగాలి మరియు తన పూర్వీకుల ఆశీర్వాదం పొందాలి. ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుడికి ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టండి. ఇంటిపై వాలే కాకులు, ఇతర ఏవైనా పక్షుల, జీవులకు ఆహారం అనేది ఖచ్చితంగా పెట్టాలి.
పితృపక్షంలో రోజులలో మన పూర్వీకులు పావురాలు లేదా కాకుల రూపంలో ఇలా ఇంటికి వస్తారు. అందుకే భోజనం ఏర్పాట్లు చేసి ఉంచాలి. ఇంకా చెప్పాలి అంటే పితృపక్షం సమయంలో ఆహారంలో వెల్లుల్లి ఉపయోగించకూడదు. పితృపక్ష సమయంలో ఏ రకమైన కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పక్షం రోజులను పీడదినాలుగా పరిగణిస్తూ ఉంటారు కనుక శుభకార్యాలను అస్సలు చెయ్యరు. పితృపక్ష సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను కొనకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం అస్సలు చేయకూడదు. ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. వారికి ఏదైనా ఆహారాన్ని కానీ ఇతర వస్తువులు కానీ దానం చేయాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకులు మీరు పేరు మీద పక్కన పెట్టాలి. పితృపక్షంలో ఈ పనులు దూరంగా ఉండండి. వెల్లుల్లి, ఉల్లి, వంకాయ, తామసిక మరియు బయట ఆహారం తినడం మానుకోండి. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రం భుజించండి. శ్రద్ధ ఆహారంలో పప్పు, ఉసిరి, శనగ, వెల్లుల్లి, నల్ల జీలకర్ర, నల్ల ఉప్పు, నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు. పితృపక్షంలో శ్రద్ధ చేయాలి. వ్యక్తి తన జుట్టు, గడ్డం మరియు గోళ్ళు కత్తిరించుకోకూడదు. ఈ సమయంలో ఉతకని మరియు మురికి బట్టలు ధరించకూడదు. శ్రద్ధ చేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులను ధరించకూడదు. లెదర్ పర్సు ఉపయోగించకూడదు. శ్రద్ధ సమయంలో మంత్రాలు జపించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలిగించవద్దు. పితృపక్ష సమయంలో పొగాకు, సిగరెట్లకు, మద్యంకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో ఏ విధమైన వ్యసనానికి కూడా మీకు ఫలాన్ని ఇవ్వదు. శ్రద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం కూడా తినకూడదు. మన హిందూ మతంలో పూర్వీకులను దేవతలుగా భావిస్తారు. పూర్వీకులకు తర్పణం, పిండదానం శ్రద్ధ సరిగ్గా చేయకపోతే కుటుంబం పితృదోషంతో బాధపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి జన్మ నక్షత్రంలో పితృదోషం ఉంటే అతని జీవితకాలం అనేక రకాల సమస్యలు రావడం అనేది జరుగుతుంది. పితృదోష లక్షణాలు ఎలా ఉంటాయి అంటే హిందూ మత గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి పితృదోషంతో బాధపడుతూ ఉంటే అతని వంశం ఎంత ప్రయత్నించినా ముందుకు సాగదు. ఎలాంటి వ్యక్తి సంతానం పొందడం కోసం ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. వారికి పుత్ర సంతానం కలగడం అనేది అసంభవంగా మారుతుంది. అలాగే ఇంట్లో రావి మొక్కలు పెరగడం కూడా పితృదోషం లక్షణంగా పరిగణిస్తారు. ఇంటి ప్రాంగణంలో రావి మొక్క పెరగడం మంచిది కాదు. జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు సర్వసాధారణంగా, కానీ ఈ ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో లేదా ఒకదాని తర్వాత ఒకటి జరిగితే అది పితృదోషానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇలాంటి దోషాలు గనుక ఉంటే పితృపక్షంలో పిండదానం, తర్పణం, పూర్వీకులకు శ్రద్ధ చేయాలి. పితృపక్ష సమయంలో పూర్వీకుల పేరుతో దీపం వెలిగించాలి. పితృపక్ష సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులను దీవెనలు ప్రసాదిస్తారని నమ్ముతూ ఉంటారు. భద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృపక్షం మొదలవుతుంది. ఇది 15 రోజుల పాటుగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలను సంతోషపెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అప్పుడే వారి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఇక ఈ పవిత్రమైన శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మానికి ఏది కడితే మనకు అద్భుతమైన పరిహారాలు పొందవచ్చో, అలాగే మనకున్న సమస్యలు తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక అమావాస్య రోజున రాత్రి సమయంలో దీన్ని కట్టాలి. అయితే కలబంద ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక చిన్న కలబంద మొక్క పిల్లని తీసుకోండి. ఆ కలబంద మొక్కని అందులో పెట్టి అలాగే ఒక నిమ్మకాయని అలాగే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి. ఇలా ఈ మూడిటిని పెట్టి దాన్ని మూటలా కట్టండి. మీ ఇంట్లో మొత్తం కూడా ఆ మూటని పట్టుకొని తిరగండి. మీ ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. అలాగే మాకున్న పితృదోషాలు కూడా తొలగిపోవాలి, మాకు అదృష్టం, ఐశ్వర్యం కలగాలని మీరు దాన్ని ఆ మూటని ఇల్లంతా పట్టుకొని తిరిగి ఇంటి ప్రధాన బయట వైపున దీన్ని కట్టాలి. ఇలా అమావాస్య రోజు రాత్రి సమయంలో ఇలా కట్టినట్లయితే మీకున్న దరిద్రమైన దోషాలు,
అలాగే నరదృష్టి, నరకొన్ను ఇలా ఎలాంటివి ఏమున్నా అన్నీ తొలగిపోతాయి. ఇలా కట్టడం వల్ల కూడా నరదృష్టి, నరఘోష లాంటివి ఇరుగు పొరుగు ఎడుపులై కూడా మనకు తగలకుండా ఉంటాయి. ఇక దిష్టి ఉన్నా మనపై, మన పిల్లలపై కానీ ఇలా ఏ ఉన్నా అన్నీ తొలగిపోతాయి. ఇలా కట్టడం వల్ల మనకు అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీటిలో అంతటి శక్తి ఉంది గనక. వీటిని కట్టడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి కనుక తప్పకుండా కట్టండి చాలు.